వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగినటువంటి ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. చాలా దురదృష్టకరమైనటువంటిది. దాని వెనకాల టెక్నికాలిటీస్ ఏమున్నాయి అనేటువంటిది మనం ఇదివరకు చెప్పుకున్నాము. ఆ యంత్రాల యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, తర్వాత తగినంత సిబ్బంది లేకపోవడం, అక్కడ ఇప్పుడు ఆ లాడాల దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది దగ్గర 20 మంది పనిచేయాల్సి ఉంటే అక్కడ 12 మంది పనిచేయటం, ఇలా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, అలాగే భద్రతా ప్రమాణాల లోపం అనేటువంటిది అడుగడుగునా కనిపించింది. ఇవన్నీ కాకుండా బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి లోకేష్ వాళ్ళతో గొడవ పెట్టుకున్న వైనం కానీ, వాళ్ళ మీద అసహనం ప్రదర్శించినటువంటి కార్మిక నాయకులతోటి అసహనం ప్రదర్శించినటువంటి వైనం కానీ, ఆఖరికి ఏమీ ఎక్స్గ్రేషియా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించకుండా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అవి పిఎఫ్లు అవి ఇవి వాటి లెక్క చెప్తూ 1,40,00,000 వస్తాయి, ప్లస్ కేంద్ర ఉక్కు శాఖ నుంచి అనౌన్స్ చేసినటువంటి 25 lakhs, ఇంకా అవి ఇవి అన్నీ కలిపి 1,70,00,000 దాకా వాళ్ళకి వస్తాయని చెప్పడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అది వాళ్ళ హక్కుగా వచ్చేది అనేటువంటిది. ఇక ఈ విషయాలని ఇలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని పరామర్శించడానికి విశాఖ వచ్చారు. రావడం దగ్గర నుంచి ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పలు కుటుంబాలు ఆత్మీయుల్ని కోల్పోయి మరికొందరు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని అందరూ భావిస్తున్న వేళ మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. జగన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్ళారా, లేక ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందా, అసలు ఎయిర్పోర్ట్లో జరిగిన గందరగోళం వెనక అసలు కథ ఏంటి, కార్మిక సంఘాలు ఏం చెప్పాయి, ఇలాంటివన్నీ కూడా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం కార్మిక వర్గాన్ని తీవ్రంగా కలిచివేసింది. విధుల్లో ఉన్న కార్మికులు ప్రమాదానికి గురి కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రతా ప్రమాణాల్లో లోపం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. కార్మిక సంఘాలు చెబుతున్న దాని ప్రకారం చాలా కాలంగా భద్రతా సమస్యలపై హెచ్చరిస్తున్నట్టుగా సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు. కార్మిక సంఘాలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కూడా అయ్యారు. విశాఖ చేరుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కార్మిక సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ప్రమాదం జరిగిన తీరు, కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి కార్మిక సంఘాల నాయకులు జగన్కి వివరించారు. ప్రత్యేకంగా ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, భద్రతా చర్యలు సరిపడా ఉన్నాయా, బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందుతోంది వంటి పలు అంశాల మీద జగన్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కార్మికులు కూడా తమ ఆందోళనల్ని ఆయన ముందు ఉంచారు. 7 Hills ఆసుపత్రిలో తర్వాత జగన్ బాధితులను పరామర్శించారు. 7 Hills ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గాయపడిన కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం యాజమాన్యం పూర్తిగా బాధితులకి అండగా నిలవాలని సూచించారు. ఈ ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది అని కూడా ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు అని, బాధిత కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత సహాయం అందించాలని కూడా ఆయన సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత ఉపాధి, పిల్లల విద్య, వైద్య భద్రత వంటి అంశాలపై కూడా పలు నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేయడం తెలుస్తోంది. జగన్ విశాఖ పర్యటనలో అత్యంత వివాదాస్పద అంశంగా మారింది ఎయిర్పోర్ట్ ఘటన. వైఎస్ఆర్సీపీ చెప్తున్న దాని ప్రకారం మాజీ ముఖ్యమంత్రి జగన్ని సాధారణంగా ఉపయోగించి గేట్ నెంబర్ 2 నుంచి కాకుండా కామన్ అరైవల్స్ మార్గం ద్వారా పంపించారు. దీంతో భారీ రద్దీ ఏర్పడింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఇది జరిగింది అని, జగన్ పర్యటనను ఆలస్యం చేసేందుకు కుట్ర చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే అధికార వర్గాలు మాత్రం భద్రతా కారణాలతోనే ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన దాంట్లో ప్రధానంగా ఏంటంటే అసలు భద్రతా ప్రమాణాల గురించి చాలా తీవ్రంగా ఆయన ఎత్తి చూపారు. ఆ మిక్సర్ ఏదైతే ఉందో అది కలపడంలో కూడా ప్రమాదం జరిగింది అని, ముఖ్యంగా పరిహారం ఏదైతే ఉందో అది చాలా తక్కువ, అది కాక వాళ్ళకి హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఇచ్చే పరిహారం కింద చెప్పడం అనేటువంటి చాలా హాస్యాస్పదం. మీరు ఇవ్వాల్సిన ₹1,00,00,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి అని కూడా ఆయన అన్నారు. అంతేకాదు, మేము అధికారంలోకి వస్తే కనుక ఆ ₹1,00,00,000 పరిహారం మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మేమే అప్పుడు ఇస్తాము, కొంత ఓపిక పట్టండి అని చెప్పేసి కూడా ఆయన బాధితులకి చెప్పడం జరిగింది. ఇలా అనేక అంశాల మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈలోపు అంతకు ముందు
గత ఏడాది మరణించినటువంటి పెంటయ్య అనేటువంటి కార్మికుడి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని కలవటం జరిగింది. వాళ్ళకి కూడా ఇప్పటిదాకా పరిహారం ఇవ్వకపోగా వాళ్ళ కుటుంబానికి ఇస్తామన్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడికి ఇస్తామన్నటువంటి ఉద్యోగం కూడా ఇంకా ఇవ్వలేదు. దాని మీద కూడా ఆయన డిమాండ్ చేశారు వెంటనే వాళ్ళకి ఇవ్వాలి అని. అంతేకాదు ఈ సందర్భంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే లేఖలు రాసే విషయంలో కేంద్రానికి మేము లేఖలు రాసాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపింది మేము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఆయన ప్రధానమంత్రికి రాసినటువంటి 2 లేఖల్ని కూడా ఈ సందర్భంగా ఆయన బయట పెడుతూ మీకు చిత్తశుద్ధి ఉంటే మేము అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాము ప్రైవేటైజేషన్ చేయకూడదని, మీరు కూడా చేసి చూపించండి అని కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇలాగ అనేక సమస్యల మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది ఏమాత్రం మానవీయత లేదు, చాలా అమానవీయంగా ఉంది ప్రభుత్వం యొక్క స్పందన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన చాలా అమానవీయంగా ఉంది అంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ముందు బాధితులకు ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది అనేటువంటిది వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.